డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ పబ్లిక్ స్పీకర్ ఉషశ్రీ గారు. హాయ్ ఉషశ్రీ. హాయ్. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూ ఉంటారు రోడ్లలో వెళ్ళాలి అంటే. ఈ పబ్లిక్ ప్లేస్ లో రొమాన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. ఈ వీడియో చేసినా కూడా ఇంకా ఎక్కువ మంది నాకు తెలిసి యూతే నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఎందుకంటే ఎక్కువ వాళ్ళకి ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళే పెడతారు. విచ్చలవిడితనమే అనుకోవాలో ఏమో తెలియదు, కానీ చూడలేక సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి చూసే వాళ్ళకుంటే చేసే వాళ్ళకి ఏమీ లేదు. ఆరాంసే బట్టలు కింది కనుక్కుంటూ నడ్డి రోడ్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూడలేక లిటరల్లీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. పట్ట పగలు బండి మీద అమ్మాయి, పక్కన అబ్బాయి, అమ్మాయి ఏమో షర్టు కింది కనుక్కుంటుంది నవ్వుకుంటూ. మనకి అసలు ఈ ఎక్స్పోజర్ గానీ ఈ ఎక్స్పీరియన్స్ గానీ ఒక అబ్బాయితో బయటకు వెళ్ళి కాఫీ తాగినా మనకు బాడీలో కొన్ని సెన్సేషన్స్ వచ్చి ఆగిపోయేవాళ్ళం. అమ్మో అంటే ఎవరు చూస్తారా, అప్పుడు మనకు మావయ్యలో అత్తయ్యలో రోడ్డు మీద తిరగడం. మా నాన్న పెళ్ళని కొట్టాడు, మా 10th క్లాస్మేట్ మాట్లాడు రోడ్డు మీద వాళ్ళు ఏంటని వాడు నాన్న క్లాస్మేట్ నాన్న కనిపించాడంటే పిచ్చ కొట్టాడు. ఇంకొకసారి రోడ్డు మీద కానీ ఎవరితో అయినా మాట్లాడితే అలాంటిది. ఐ ఆల్సో హ్యావ్ సమ్ సర్టెన్ క్వశ్చన్స్. పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, నేను మరి పెద్ద ముసలిదానిలాగా అడుగుతున్నానని అనుకోకండి. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పేరెంట్స్ కు కొంతమందికి ఏం తెలీదు కదా ఉషా. చదువుకోనికి పంపిస్తారు పిల్లల్ని, ఏం చేస్తున్నారా అనేది ఎంతమందికి ఏం తెలుస్తుంది. ఇంకొకటి మనకి ఇప్పుడు మళ్ళీ నేను ముసలిదానిలాగా చుప్పనాథలాగా చెప్తాను. ఇది వరకు 13 ఏళ్ళకే 14 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అంటే ద మొమెంట్ యువర్ హార్మోన్స్, నేను మనకు కొంచెం శాస్త్రోక్తంగా హార్మోన్స్ గెట్ హైజాక్డ్ యువర్ బ్రెయిన్. సో ఆ మూమెంట్ లో యూ నీడ్ టు డూ సంథింగ్. ఓకే, ఆ ఎదుటి వ్యక్తికి డబ్బులు ఉన్నాయా, ఫ్యూచర్ లో నేను సెటిల్ అవుతానా లేదా, ఇవన్నీ కాదు. ఆటోమేటిక్ ఎవరైనా నచ్చేస్తారు అసలు ఆ టైంలో. ఎవరైనా కొంచెం కొంచెం అందంగా ఆనందంగా మనల్ని చూసుకుంటుంటే అసలు మన జీవితం అసలు ఇట్లుంటది అని గల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది అని పాటలు పాడుకుంటారు. బట్ జాగ్రత్తగా పద్ధతిగా మన జనరేషన్ ఏం చేస్తుందంటే ఫ్లేవర్స్ కోరుకుంటుంది. ఇప్పుడు ఫ్లాటర్ కావాలి వాళ్ళకి, ఒకరితో చేసి. I'm not kidding, rather this is happening. నువ్వు చూసింది ఒక అమ్మాయి ఒక అబ్బాయితో చూసుంటావు, అదే అమ్మాయి నువ్వు 10 రోజుల తర్వాత చూడు, ఆ అబ్బాయితో ఉంటుందో లేదో నాకు డౌటే. అండ్ దే వాంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఇవి ఒకటి ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ది ఇంటర్నెట్ అండ్ ఆల్ ద రష్యన్స్ అండ్ సరే పేర్లు ఎందుకు, దేశ విదేశాల విపరీతమైన ఈ ఓపెన్ టు ఓటీటీస్ కల్చర్, డిఫరెంట్ స్టోరీస్ ఎక్స్పోజర్. ఇది వరకు మనం రామాయణం, మహాభారతం, నాటకాలు, లేకపోతే పూజలు పునస్కారాలు, ఎంటర్టైన్మెంట్ అంటే మా విజయవాడలో అయితే నంది నాటకోత్సవాలు జరిగాయి, నాటకాలు చూసేదాన్ని నేను వెళ్ళి. లేకపోతే సాయంత్రం అయితే లలితా సహస్రనామాలు, ఇది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏంటి? యూట్యూబ్, ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్. ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు కట్టేసి మరి ఈ ఎస్సీ వీడియోలన్నీ చూస్తున్నారు. సో ఎంటర్టైన్మెంట్ డెఫినేషనే మారిపోయింది. అండ్ టీనేజ్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? లలితా సహస్రనామాలు ఇవన్నీ చూస్తారా? మా ఏజ్ లో అంటే మాకు తప్పక మా అమ్మ నాన్నతో వెళ్ళాం. వీళ్ళు ఏం చూస్తారు? ఫోన్లు చేతిలో ఉన్నప్పుడు, యాక్సెస్ ఉన్నప్పుడు అందులో వెరైటీ చూస్తున్నారు. చూసింది ఎక్కడ ఏం చేస్తారు? ఖాళీ కూర్చుంటారా? దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ దే ఆర్, కాన్షియస్నెస్ బుద్ధి పనిచేయదు. ఎందుకంటే హార్మోన్స్ అంత హైజాక్ అయిపోయి ఉంటాయి. ఆ ఎలివేటెడ్ ఆ టీనేజ్ నుంచి 13 to 21, 22 ఏజ్ వరకు ఏమవుతుందంటే తట్టుకోలేరు. మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. బట్ కంట్రోల్డ్ అలా లేం కదా, కంట్రోల్డ్ స్టేట్ లో పెంచారు కాబట్టి పేరెంట్స్ కన్నేసి ఉంచారు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా పద్ధతిగా ఒక కాన్షియస్నెస్ అనేది మనకు కూడా ఉంది. ఫ్యూచర్ ఏంటి, ఇట్లా ఉంటే అబ్బాయితో తిరిగితే ఎవరైనా చూస్తే పెళ్లిళ్ళు అవ్వవు, నలుగురు మనల్ని ఇంకోలాగా అనుకుంటారు అని. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు రాదా? ఏ ఆడపిల్లన్నా పట్టించుకుంటుందా నువ్వు చెప్పు? అసలు అంటే బుద్ధి కానీ, జ్ఞానం కానీ, ఫ్యూచర్ కానీ, లైఫ్ కానీ, రేపొద్దున మనకి పెళ్లి సంగతి దేవుడు, ఉద్యోగం దగ్గర నన్ను ఎలా ట్రీట్ చేస్తారు. ఈ జెన్జీస్ కి అసలు క్యారెక్టర్ డెఫినేషన్ తెలియదు. ఓకే, సో ఇప్పటి వరకు ఇలా మాట్లాడాను కదా, ఇంకో వర్షన్ చెప్తాను. ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని తప్పు పడుతున్నారు కదా, అసలు తప్పు పట్టకూడదు, సొసైటీ తప్పు అంటాను. నడి రోడ్లలో రొమాన్స్ చేసే వాళ్ళని ఎవరు తప్పు పట్టకూడదు అని పట్టకూడదు. మన తప్పది, సొసైటీ తప్పు. ద సొసైటీ అంటే దట్ వీ హావ్ క్రియేటెడ్ as a wrong society. మరి చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు. మనకి మనం చేసుకున్న తప్పిదాలు ఇవి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా? నో, మన కల్చర్ లో ఎప్పుడు చొప్పునైతే విల్ టాక్. మన కల్చర్ లో ఇవన్నీ ముందే ఋషులు మునులు రీసెర్చ్ చేసి
శాస్త్రోక్తంగా హిందూయిజం ఇవన్నీ పక్కన పెట్టి అసలు మన తెలుగు కల్చర్ మాట్లాడుకుందాం. మన తెలుగు కల్చర్లో మా అమ్మమ్మ జనరేషన్లో మా అమ్మమ్మ గారికి 6.5, 7 years కి పెళ్లి చేశారు. సొంత మేనమామ కొడుతూ. మా అమ్మమ్మ జనరేషన్ 6.5, 7 years కి పెళ్లి చేశారు. కలిసి ఆడుకునే వాళ్ళు. ఆ ఇంటికి వెళ్ళిపోగానే చక్కగా ఆవిడ ఆ పద్ధతిలో ఆ వంట తీరు అన్ని నేర్చుకుంది. సిన్స్ షీ వాజ్ 12.5, 13 పిల్లలు పుట్టారు, 11 మంది సంతానం. టొంగుటూరి వీరేశలింగం పంతులు గారు వచ్చి బాల్య వివాహాలు చేయకూడదు, మహిళలకి కావాల్సింది ఫ్రీడమ్ అని చెప్పి రివల్యూషన్ తీసుకొచ్చారు. తెచ్చారా తేలేదా? ఏజ్ పాపం 16 ఏళ్ళు పెళ్లి పెట్టినది. మన లా ఏం చేసింది? 16 కాదమ్మా 18 వరకు ఆగండి అంటుంది. ఎక్కువ మాట్లాడితే యాజ్ పర్ ద లా విత్ కన్సెంట్ హ్యావింగ్ సెక్స్ ఇస్ ఆల్సో క్రైమ్. యు నో దట్ ఇట్స్ అ క్రిమినల్ అఫెన్స్. యూ కాంట్ హ్యావ్ లీగలీ సెక్స్ till you turn 18. As per the law, you will be put under a jail or a murder, rape attempt will be filed against a boy with consent chesina. Prime age, 13 to 18 years age is the most prime and the fertility age, where kids are supposed to be born and the life cycle of a human begins, and irrespective of entertaining extramarital affairs, మన శాస్త్రాలు మన కల్చర్ మనకి ఏం చెప్పిందంటే పద్ధతిగా తల్లిదండ్రులు చూసి పెళ్లిళ్ళు చేయండి. ఆ కల్చరు వెళ్ళే శాస్త్రోక్తమైన ఆ ఎదుటి వ్యక్తి యొక్క ఇంటి పద్ధతులు కలిసి ఆడుకుంటారు. ముందు ఆర్గన్ స్టార్ట్ అయ్యే ఫామ్ లోనే ఇద్దరు కలిసి పడుకుంటారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి సంసారం చేయడము. ఆ చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు వాళ్ళకి ఆర్గన్స్ యాక్చువల్ గా మనం ఇంకా ముందుకెళ్ళి సైకాలజీ మాట్లాడితే చిన్నప్పుడు ఆర్గన్స్ ఫామ్ అయ్యే స్టేజ్ లో ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళకి ఇంకా సఖ్యత ఎక్కువ పెరుగుతుంది. So they play with each other. So they don't need to look for other sexual desires. Inko person దగ్గరికి వెళ్ళాలి, ఇంకోటి ఆల్రెడీ యూఆర్ లీగలీ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ప్రాజనీ కదా. అసలు నువ్వు ఓకే ఇవన్నీ చెప్పారు, మీరు సెక్స్ చేయొద్దు అంటున్నారు, ఎవరితోనూ తిరగద్దు అంటున్నారు, ఎవరితో మాట్లాడద్దు అంటున్నారు. న్యాచురల్ గా బాడీలో జరిగే దానికి సొల్యూషన్ ఎవరిచ్చారు? ఇది నేను అడుగుతున్నా సొసైటీని. హౌ టు హ్యాండిల్ దోస్ డిజైర్స్? హ్యావ్ యూ గివెన్ ఎనీ సొల్యూషన్ ఫర్ దట్? నో. చదువుకోమంటే బుద్ధి ఎలా వెళ్తుంది లోపల నుంచి వస్తుంటే? బట్ ఇలా పబ్లిక్ ప్లేస్ కరెక్ట్ కాదు కదా ఉషా. నేను అనేది కామం కళ్ళు మూసేస్తుంది. అదే ఆ మొమెంట్ లో నీకు దొరకంది సడన్ గా దొరికితే అఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓయోస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ప్లేసెస్. నువ్వు అడిగిన క్వశ్చన్ ని నేను ఇంత తీవ్రంగా సమాధానం చెప్పడానికి రీజన్ నేను ఆగలేని పరిస్థితి, అలా చేయిస్తుంది ఆగలేని పరిస్థితి. ఎదుటి వ్యక్తిని చూడగా నేను ఓయో రూమ్ కి వెళ్ళాలన్నంత వెయిట్ చేయగలిగితే ఆ కాన్షియస్నెస్ ఆడుకుంటే ఆగలేకే కదా పక్కన ఆపేసుకొని చేసేది. ఆ ఏజ్ అలా ఉంటది రాధా. ఆ ఏజ్ ప్రభావం అది, ఆ హార్మోన్స్ ప్రభావం అది, అండ్ ప్రేరేపణ. నైట్ అంతా వెయిట్ చేసి 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 కలవగానే వెయిట్ చేయలేరు వాళ్ళు ఆ ఏజ్ లో. అలాగనే ఇష్టం మొత్తం అందరూ అలాగే రోడ్ల మీద ఉండాలి కదా. అలా ఎందుకు అందరు లేరు? ఎప్పుడైనా ఒక సినారియో అందరూ చేయరు. ఒక రెగ్యులర్ పీపుల్ ఉంటారు, మిడిల్ యావరేజ్ పీపుల్ ఉంటారు, లో లెవెల్ పీపుల్ ఉంటారు, హై లెవెల్ పీపుల్ ఉంటారు. ఒక పని అందరూ ఒకలాగా చేయరు. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? ఐఎమ్ గివింగ్ యూ నౌ ద సొల్యూషన్. అదే కావాలి. ఇది వరకు ఋషులు మునులు నువ్వు సంసారం చేస్తావా సన్యాసం తీసుకుంటావా అని అడుగుతారు అని చెప్పాను నేను. రెండిటికి ఫైనల్ డెస్టినేషన్ భగవంతుడు. సో ఈ ఏజ్ లో వచ్చే కోరికల్ని కంట్రోల్ చేసుకోవడానికి సంసారంలో ఉన్న వాళ్ళు సంసారం చేసేవాళ్ళు. బట్ సన్యాసం ఏదైతే ప్యాత్ తీసుకున్నారో, నేను అంతకుముందు కొన్ని వీడియోస్ లో కూడా చెప్పాను, కాయకల్ప ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ సెక్షువల్ ఎనర్జీ ఇంటూ ఎనీథింగ్ యూ వాంట్. అది మా నాన్నగారు ఐఎమ్ సో బ్లెస్ నాకు టీనేజ్లో నేర్పించారు. అండ్ మా గురువు గారు కూడా 13 ఏళ్ళు దాటిన పిల్లలకి కనుక ఇది నేర్పిస్తే కింద ఊరుతా ఉంటుంది. ఇఫ్ యు సీ సెక్షువల్ ఎనర్జీ కింద ఊరుతా ఉంటుంది. టీనేజ్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది. కింద ఉంటే ఏముంటుంది, ఎవరికైనా ఏ ఏజ్ లో బయటకు వచ్చేయాలి. వాట్ హ్యావ్ సమ్బడి అండ్ వాట్ హ్యావ్ సెక్స్ అండ్ ఈ విపరీతమైన పైశాచికత్వం బయట ఎందుకు చేస్తున్నారు మేడం, ఎక్కడికన్నా ఆగలేదు, ఎందుకంటే టూ మచ్ ఉంటుంది, బయటకు వచ్చేయాలి. అది అన్కంట్రోలబుల్ డిజైర్స్ అంటాం. సో దాన్ని కాయకల్ప కింద నుంచి ఆ సెక్షువల్ వైటల్ ఫ్లూయిడ్ ని వెన్నుపాముతో చిలికి పెరుగుని మజ్జిగ చేసి మజ్జిగ పైన వెన్న తీసి తలపైకి పంపిస్తాం. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ వెన్ ఐ వాజ్ 16 years అనుకుంటా. 16-17 నాన్నగారు నేర్పించారు నాకు. 19 I did బ్రహ్మజ్ఞానం. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా కాయకల్ప చేశాను, మీరు చూసారు కదా. దట్ విల్ కనెక్ట్ యూ టు యువర్ సూపర్ కాన్షియస్నెస్, బుద్ధి. ఐ వాజ్ అ వర్జిన్ టిల్ ఐ గాట్ మ్యారీడ్. దట్ ఈస్ ఇంపాసిబుల్. నాకున్న డిజైర్స్ కి, ఎనీ హ్యూమన్ కున్న డిజైర్స్ కి దట్ ఈస్ ఇంపాసిబుల్.
though there were people who approached me to have whatever, I was a virgin till I got married. నేను చాలా బల్లగుద్ది చెప్తాను, ఇట్ ఇస్ పాసిబుల్, ఎందుకంటే నేను చేశాను కాదు చెప్తున్నా. మన బుద్ధిని కంట్రోల్ చేస్తుంది. భూప్రపంచంలో ఏ తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడలేని స్థితికి, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద సెక్షువల్ డిజైర్స్ అండ్ గోయింగ్ అవుట్ విత్ ఆపోజిట్ సెక్స్, ఆపలేరు. తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వగలిగిన బిగ్గెస్ట్ గిఫ్ట్ టీచ్ దెమ్ కాయకల్ప ఆన్లైన్ కోర్సు. 3,000-4,000 ఉంటుంది, ఆన్లైన్ లో చేసుకోవచ్చు. 3-4 గంటల కోర్సు తల్లిదండ్రులు కూడా చెయ్యండి. వాళ్ళకి ఏదైనా డౌట్లు వస్తే చెప్పడానికి ఉంటుంది. ఎప్పుడైతే సెక్షువల్ ఎనర్జీ కింద నుంచి పైకి వెళ్ళిపోయిందో రాదా, తలపై నుంచి ఒళ్ళంతా స్ప్రెడ్ చేస్తాం. సో నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకో, ఐ కెన్ పుట్ ఇట్ హియర్. బాడీలో కావాల్సిన మందు ఆ సెక్షువల్ ఎనర్జీ క్రియేట్ చేసి, భూప్రపంచంలో ఎక్కడ దొరకపోయినా నీ బాడీకి కావాల్సిన మందుని ప్రొడ్యూస్ చేసి బాడీలో ఉన్న రోగాన్ని తగ్గించే శక్తి ఉంది. అది నీ బుద్ధిని మారుస్తుంది. నా మీద కోరికొన్న ఎంతో మంది అబ్బాయిల మీదకి వచ్చి దగ్గరకు వచ్చి నన్ను ఎంత టెంప్ట్ చేసినా నేను ఎప్పుడూ టెంప్ట్ అవ్వలేదు. వెన్ ఐ వాజ్ ఇన్ టీనేజ్, మా నాన్నగారు నాకు ఇచ్చిన బిగ్గెస్ట్ వరం ఇది. అండ్ నా చదువు ఎంతమందితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళి తిరిగినా 83%, 74%, BCA, బ్యాచులర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, 2000 to 2003 బ్యాచ్ నాది. అప్పట్లో అసలు కంప్యూటర్స్ అంటేనే చాలా బిగ్ సబ్జెక్ట్, ఎవరికి అర్థం, లెక్చర్లే సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. నేను సొంతగా చదువుకొని నేను నేర్చుకొని అందుకే లెక్చరర్ అయ్యా. నేను అట్టిపండు ఒలిచినట్టు చెప్పేదాన్ని. MSc అయిన తర్వాత డిగ్రీ కాలేజ్ పిల్లలకి వాజ్ లెక్చరర్. సో మన జ్ఞానాన్ని వికసింపజేస్తుంది, మనకు అర్థం కాని సబ్జెక్ట్ని తెలియజేస్తుంది. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఈ అబ్బాయితో వెళ్ళాలా, ఈ అబ్బాయితో ఎంతవరకు మాట్లాడాలి, అసలు నా బాడీని ఇవ్వాలా లేదా, నా మనసుని ఇవ్వాలా లేదా, నా టైంని ఇవ్వాలా లేదా అన్నంత బుద్ధి నాకు ఇప్పటికీ ఉంటుంది. సింగిల్ గా ఉన్నాను నేను, ఐ కెన్ డూ ఎనీథింగ్. వై ఐఎమ్ సో ప్రొడక్టివ్. ఐ డిడ్ MA in yoga, I did MSc computers, I did LLB, I did fashion designing. ఎలా సాధ్యం? అంత సబ్జెక్ట్ ని మిక్సీలో వేసి రుబ్బి అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నానా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సెక్షువల్ ఎనర్జీ. మై సీక్రెట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెక్షువల్ ఎనర్జీలో ఒక చిన్న స్పర్మ్ వెళ్ళి నీలాంటి ఒక అవతారాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని కొన్ని లక్షల ఇది ఉంటుంది అబ్బాయిల్లో, అమ్మాయిల్లో శుక్ల శోధితాలు అంటారు. దాన్ని నువ్వు తీసుకెళ్ళి తలపైన పెడితే ఎన్ని క్రియేట్ చేయొచ్చు భూమిలో. టు కంక్లూడ్, ఇది సొల్యూషన్. వెరీ నైస్, థ్యాంక్ యూ.